ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కల్కి 2898 ఏడీతో మరోసారి 1000 కోట్ల క్లబ్లో చేరిన ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలన్నింటిపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ ముగింపు దశకు చేరుకోగా ప్రస్తుతం హను రాఘవపుడితో ఫౌజీలో నటిస్తున్నాడు. త్వరలోనే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కూడా మొదలు కానుంది. ఇంకా ప్రశాంత్ వర్మతో బ్రహ్మరాక్షస్, సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కల్కిలో ప్రభాస్ లుక్లోనే కాదు, యాక్షన్ సీక్వెన్స్లోనూ అదరగొట్టిన సంగతి తెలిసింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని నటించి మెప్పించింది. ఆమె ఉన్నది కాసేపే అయినా అందచందాలతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసింది. అయితే ఇద్దరికి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉండడంతో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అయితే ఇకపై ఫ్యాన్స్ ఫీల్ కానక్కర్లేదు, వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి నటించబోతున్నారట. సీతారామంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హను రాఘవపుడి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న మూవీ ఫౌజీ. దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది ఏకంగా ప్రభాస్ పక్కనే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తల ప్రకారం దిశా పటాని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోందట. దీనిపై యూనిట్ నుంచి అధికారిక సమాచారం లేకపోయినా మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఫౌజీలో ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాడని వస్తున్న వార్తలలో ఆ ఊహ ఎంత బాగుంటుందో అని ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు.